అందరికీ నమస్కారం. ఈ రోజు మనం కార్తీక మాసం గురించి తెలుసుకుందాం. మన సాంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైన మరియు ముఖ్యమైన మాసం ఇది. కార్తీక మాసం జనరల్లీ కమ్స్ ఆఫ్టర్ దివాలి ఇన్ అక్టోబర్ నవంబర్ మంత్స్. ఇది శివకేశవులు ఇద్దరికీ ప్రియమైన మాసం అని పురాణాలు చెబుతున్నాయి. శివకేశవులు అంటే శివుడు మరియు విష్ణువు. ఈ మాసంలో ఉదయాన్నే స్నానం చేయడం, దీపారాధన చేయడం మరియు పూజలు చేయడం వల్ల పాపాలు తొలగి శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం. పీపుల్ లైట్ దియాస్ ఎవ్రీ ఈవినింగ్ అండ్ ప్రే టు లార్డ్ శివ అండ్ లార్డ్ విష్ణు. ఇలా దీపం వెలిగించడం అంటే మన హృదయంలో జ్ఞాన దీపం వెలిగించడమే. కార్తీక మాసంలో పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆచారాలు. ఎర్లీ మార్నింగ్ బాత్ బిఫోర్ ద సన్ రైజ్. లైటింగ్ దియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ తులసి ప్లాంట్ ఆర్ టెంపుల్. రీడింగ్ కార్తీక పురాణం అండ్ చాంటింగ్ శ్లోకాస్. కార్తీక సోమవారం వ్రతం ఫర్ లార్డ్ శివ. తులసి పూజ అండ్ వనభోజనాలు విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. పీపుల్ విజిట్ టెంపుల్స్, sing bhajanas and spread peace and positive everywhere. వనభోజనాలు కార్తీక మాసంలో అత్యంత ప్రత్యేకమైన ఆచారం. రాత్రి వృక్షం కింద కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. రాత్రి వృక్షం అంటే చెట్టు. ప్రాంతమైన పేరుపాలెం ప్రజలకు ఈ వనభోజనాలు చాలా ప్రియమైనవి. Puranas say that Lord Vishnu and Lord Shiva appeared together during this month, symbolizing the unity of creation and devotion. అందుకే ఈ మాసంలో ఇద్దరిని పూజిస్తారు. శివ ఫర్ మోక్ష అండ్ విష్ణు ఫర్ ధర్మ. లైటింగ్ దియాస్ ఎవ్రీ ఈవినింగ్ removes darkness of ignorance and fill your heart with knowledge, purity, peace. Let's all celebrate this month with devotion.